మీకు సైంధవ లవణం గురించి తెలుసా? అవి ఒకప్పుడు మన దేశంలోనే ఉన్నాయన్న సంగతి తెలుసా? ఆఫ్ కోర్స్ మన దేశంలో అంటే 1947 కన్నా ముందు పాకిస్తాన్ మన దేశంలోని అంతర్భాగమే కాబట్టి మన దేశం అనడం జరిగింది. భారత్ అఖండ భారత్గా ఉన్న సమయంలో జరిగిన ఓ సంఘటనతో ప్రపంచంలోని అతిపెద్ద ప్రసిద్ధిగాంచిన ప్రాచీన కేవ్రా సాల్ట్ మైన్స్ ని కనిపెట్టడం జరిగింది. ఆనాడు అక్కడి సైంధవ లవణం నిల్వలను ఎవరు కనిపెట్టారో తెలుసా? అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పుకునే చక్రవర్తి సైన్యానికి చెందిన గుర్రాలు కనిపెట్టాయి. అంటే తానే ప్రపంచంపైనే దండయాత్ర చేసిన సమయంలో ఆయన సైన్యం మన దేశం సరిహద్దులను దాటిన సమయంలో అక్కడ విడిది చేయడం జరిగింది. అది క్రీస్తు పూర్వం 320లో జరిగింది. అదే సమయంలో సైన్యంలోని కొన్ని గ్రూపులకు చెందిన గుర్రాలు అక్కడి రాళ్లను అదే పనిగా నాకుతూ ఉండడాన్ని ఆయన అనుచరులు గుర్తించారు. ఇదేం విచిత్రమని వారు కూడా ఆ రాయిని టెస్ట్ చేసి చూడగా ఉప్పుగా ఉండటాన్ని గుర్తించారు. అలా కొండ ఉప్పు కూడా ఉంటుందని తెలుసుకున్నారు. పైగా ఆ కొండ ఉప్పుతో ఇంటిని అలంకరించే వస్తువులను కూడా తయారు చేయవచ్చునని తెలుసుకున్నారు. ఆ తరువాత అవి సైంధవ లవణపు గుట్టలుగా గుర్తించారు. అవే ది గ్రేట్ కేవ్రా సాల్ట్ మైన్స్. సో లిటరల్ గా ఆ గుర్రాలే ఈ ఉప్పు గనులను కనిపెట్టాయి. ఇది ప్రపంచ చరిత్రలోనూ నమోదైంది. ఈ లేత గులాబీ రంగు ఉప్పు మనిషి ఆరోగ్యం విషయంలో కీలకమైనదని గుర్తించడం జరిగింది. చాలా తేలిగ్గా సులభంగా లభించిన ఈ ఉప్పును ఆ తర్వాత వచ్చిన రాజులు రాజ్యాలు తమదైన ఆస్తిగా మార్చుకొని ఉపయోగించారు. మనిషి నిరభ్యంతరంగా సేవించే పదార్థాలలో సైంధవ లవణం కూడా ఒకటి. శరీరానికి అనేక ఇతర పదార్థాల మాదిరిగానే ఓ మోతాదులో ఉప్పు కూడా అవసరమే. 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించుకున్న ఈ విశాలమైన అండర్ గ్రౌండ్ ఉప్పుగని నిజంగానే ఒకప్పుడు అలెగ్జాండర్ గుర్రాలు కనిపెట్టాయి. కేవ్రా గనులు ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమయ్యాయో చెప్పడం కష్టం. కానీ ఉత్తరాదిని మొఘల్స్ పాలిస్తున్న 16వ శతాబ్దంలో ఇక్కడ సాల్ట్ మైనింగ్ కొనసాగిందని చెబుతారు. అయితే స్థానిక జంజువా రాజా ట్రైబ్ వంటగాళ్లు మాత్రం కేవ్రా సాల్ట్ మైనింగ్ 13వ శతాబ్దంలోని నడిచాయని అంటారు. మొఘలు సామ్రాజ్యాన్ని కూలతోసిన సిక్కులు 19వ శతాబ్దంలో కేవ్రా మైనింగ్ ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం మొదలుపెట్టి విదేశాలకు ఎగుమతులు ప్రారంభించారు. అయితే ఈ గనులకు కేవ్రా అనే పేరు పెట్టింది సిక్కులేనని చెబుతున్నారు. కానీ వారి చేతిలో పాలన ఎక్కువ కాలం సాగలేదు. 1849లోనే ఈ కేవ్రా ఉప్పు గనులు భారత ఖండాన్ని వ్యాపారం పేరిట ఆక్రమించుకున్న బ్రిటిష్ పాలకుల చేతికి వెళ్లిపోయాయి. ఆపై 1870లో కేవ్రా సాల్ట్ మైన్స్ ని బ్రిటిష్ పాలకులు మేయర్ సాల్ట్ మైన్ అని నామకరణం చేశారు. అప్పటి భారత వైస్రాయ్ అయిన లార్డ్ మేయో ఈ అందమైన గనులను చూసేందుకు వచ్చారు. ఆ సందర్భంగా ఆయన గౌరవార్థం కొండ ఉప్పు గనులను మేయర్ సాల్ట్ మైన్స్ అని కూడా వ్యవహరించేవారు. బ్రిటిషర్స్ ఈ గనులను ఆధునిక పద్ధతిలో మైనింగ్ చేసేవారు. సొరంగం తవ్వి సగం ఉప్పును తొలగించి మిగిలిన సగం ఉప్పును పిల్లర్లుగానే ఉంచేవారు. దీన్నే రూమ్ అండ్ పిల్లర్ విధానం అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల గని కుప్పకూలిపోకుండా ఉంటుంది. లోపల ఏర్పాటు చేసిన లైటింగ్ తో చాలా అందంగా ఉండేది. ఆ రోజుల్లో చాలా తక్కువ రేటుకే కార్మికులు పనిచేసేవారు. పైగా తమ క్వాంటిటీకి సరిపడ ఉప్పు బయటకు వెలికి తీసేదాకా కార్మికులను బయటకు రాకుండా గనిలోనే ఉంచేవారు. ఎవరైనా ఎదురు తిరిగితే దారుణమైన శిక్షలు ఉండేవని చెబుతారు. ఒకసారి జరిగిన తిరుగుబాటులో 12 మందిని అక్కడికక్కడే గనిలోనే కాల్చి చంపేశారు. వారికి సమాధులు కూడా గని ప్రవేశం వద్దే కట్టించారట. అవి ఇప్పటికీ కేవ్రా సాల్ట్ మైన్ ఎంట్రన్స్ లో కనిపిస్తాయి. ఇప్పటికీ కేవ్రా సాల్ట్ మైన్ లో ఉప్పు ఉత్పత్తి జరుగుతోంది. ఓ అంచనా మేరకు 2013 నుంచి 2014 వరకు ఇక్కడ 3,87,747 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇది గని మాత్రమే కాదు, పాకిస్తాన్ లో ఓ పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ గా కూడా మారింది. 2002లో పాకిస్తాన్ ప్రభుత్వం కేవ్రా సాల్ట్ మైన్ ప్రధాన సొరంగాన్ని టూరిస్ట్ ఎగ్జిబిషన్ గా మార్చింది. గులాబీ రంగు కాఫీ రంగు ఉప్పు రాళ్లతో చేసిన కళాకృతులను చూసేందుకు నిత్యం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మొత్తం ఉప్పు రాయితో నిర్మించిన బాద్షాహి మాస్క్, పోస్ట్ ఆఫీస్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు సంబంధించిన మినియేచర్ వెర్షన్, మాల్ రోడ్ ఆఫ్ ముర్రే, షిమ్లా హిల్, లాహోర్లోని మినారే పాకిస్తాన్ లాంటి వాటన్నింటినీ సాల్ట్ బ్రిక్స్ తో నిర్మించారు. సాధారణ ఉప్పుతో పోల్చితే రాక్ సాల్ట్ తో లవణాలు అధికంగా ఉంటాయి. రాక్ సాల్ట్ లో 98% సోడియం క్లోరైడ్ ఉండగా మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి శరీరానికి అవసరమైన మినరల్స్ ఉంటాయి. దీంతో రాక్ సాల్ట్ మిగిలిన ఉప్పులాగా తెల్లగా కాకుండా గులాబీ రంగులో ఉంటుంది. పైగా చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీంతో ఫుడ్ అండ్ బెవరేజెస్ లో కూడా కళాకృతులను కూడా తయారు చేస్తూ ఉంటారు. మధ్యలో ఎలక్ట్రిక్ బల్బును ఏర్పాటు చేసి సాల్ట్ ల్యాంప్స్, బాత్ సాల్ట్ ల్యాంప్స్,
గవర్నమెంట్ సాల్ట్లతో పాటు అనేక ఆకర్షణీయమైన వస్తువులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, ఏషియా, పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో ఈ రాక్ సాల్ట్ కి బాగా డిమాండ్ ఉంది. ఇక ప్రస్తుతం రాక్ సాల్ట్ వ్యాపారం 100 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఏటా 4 లక్షల టన్నుల రాక్ సాల్ట్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం గురించి కూడా చెప్తారు. కేవ్రా సాల్ట్ మైన్స్ లో సహజ సిద్ధ రేడియో యాక్టివిటీ ఉందని అంటున్నారు. ఇక్కడ జరిగిన పరిశోధనలో రాక్ సాల్ట్ లో సహజంగానే రేడియో న్యూక్లైడ్స్ ఉన్నాయని గుర్తించారు. పర్యాటకులు ఈ గనులలోకి ప్రవేశించినా లేక ఇందులో పనిచేసే కార్మికులు ఈ రేడియేషన్, గామా కిరణాలు అక్కడి వాతావరణం మైక్రో స్థాయిలో ఉప్పు కణాలు శరీరంలోకి వెళ్లి ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. దీనివల్ల వారిలో చాలా రుగ్మతులు తొలగిపోతున్నాయని గుర్తించారు. ఇక్కడ ఇప్పటికే రోగులకు సాల్ట్ థెరపీ అంటూ చేస్తున్నారు. దీనివల్ల ఆస్తమా పేషెంట్లకు ఊపిరితిత్తులు, ఆస్తమా, ఇతర రోగాలు కూడా నయమవుతున్నాయని ప్రచారంలో ఉంది. కొండ ఉప్పు, సైంధవ లవణం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని ఇప్పటికే గుర్తించారు. మనకు తెలిసి ప్రపంచంలో అద్భుతమైన ఆవిష్కరణలని యాక్సిడెంటల్ గా కనిపెట్టబడినవేనని చరిత్ర చెబుతోంది. పెన్సిలిన్ దగ్గర నుంచి హెలికాప్టర్ దాకా అనూహ్యంగా ఇతర కీటకాలు, జీవరచరాలను చూసి వాటిని అనుకరించి తయారు చేసినవే అయి ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా జనం ఇష్టంగా తీసుకునే రాక్ సాల్ట్ కూడా అదే కదా. మన దేశం వీడి బ్రిటిషర్లు వెళ్లిపోయాక పాకిస్తాన్ వ్యాపారులు అక్కడ మైనింగ్ చేయడం మాత్రమే చేశారు తప్పితే దాన్ని సరైన విధంగా మార్కెట్ చేయలేకపోయారు. రాక్ సాల్ట్ ను చక్కగా ప్రాసెస్ చేసి అందమైన డిజైన్లుగా రాక్ సాల్ట్ గా మార్చే పరిశ్రమలు లేవు. దీంతో కేవ్రా పర్వతాల్లో ఉప్పుని భూగర్భం నుంచి పెద్ద పెద్ద బండరాళ్లుగా బయటకు తీసి సైజులుగా కట్ చేసి ఇండియాకి ఎగుమతి చేస్తున్నారు. టన్ను రాక్ సాల్ట్ లోకి $40 వంతున పాకిస్తాన్ నుంచి మన దేశానికే ఈ ఉప్పు రాళ్లు చేరుతూ ఉన్నాయి. మన వ్యాపారులు వాటిని ఇక్కడ ప్రాసెస్ చేసే పింక్ సాల్ట్ టన్నుకి $300గా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. మన సైనిక స్థావరం పుల్వామాపై దాడి జరగడం, ఆ తరువాత దానికి ప్రతిస్పందనగా మనం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పటి నుండి మన దేశంతో ఈ వ్యాపారం నిలిచిపోయింది. పాకిస్తాన్ లో ఈ ఉప్పుని ఇండియాకు ఎగుమతి చేయొద్దంటూ ప్రచారాలు జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ అది పునరుద్ధరించిన తర్వాత కూడా పలుమార్లు పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహించి మన దేశంలో అస్థిరత నెలకొల్పిన పలు సంఘటనల తరువాత పూర్తిగా ఈ వ్యాపారం నిలిచిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ సొంతంగా విదేశాల్లో ఏదైనా వ్యాపారం చేస్తుంది అంటే ఈ సైంధవ లవణం వ్యాపారమేనని చెప్పాలి. ప్రకృతి పరంగా చూస్తే ఈ రాక్ సాల్ట్ ఎలా ఏర్పడి ఉంటుంది అనడానికి ఆధారాలు ఉన్నాయి. బొగ్గు ఏర్పడడానికి లక్షల సంవత్సరాల క్రితం వచ్చిన భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడడం జరిగింది. ఆ సమయంలో అక్కడి వృక్షాలు భూమిలోనికి చేరుకుని బొగ్గుగా మారిపోతాయి. జీవజాతులు చమురు నిక్షేపాలుగా మారిపోయాయి. అలాగే భూగోళంపై 3 వంతులుగా ఉండే సముద్ర మట్టం తగ్గిపోతూ భూమి పైకి ఉబికి వచ్చింది. ఈ క్రమంలో కేవ్రా కొండల్లోని సముద్రపు నీరు ఉప్పుగా మారిపోయింది. భూగర్భం అడుగున ఉండి కాలక్రమేణా నీరంతా ఆవిరవ్వడం, పింక్ కలర్ లో ఉండే సోడియం క్లోరైడ్ క్రిస్టల్ కలిసిపోయి రాయిలా మారిపోయింది. అవి పెద్ద ఎత్తున నిక్షేపాలుగా మారిపోయాయి. సుమారు 600 మిలియన్ ఏళ్ల కిందట ఈ ఉప్పు రాతి కొండలుగా ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.